వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అనన్య గెలిచారు. ఈమె స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు. మున్సిపల్ చైర్పర్సన్ గా ఆమె పేరును ముందే ప్రకటించింది కాంగ్రెస్. అలాగే ఆ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి దిగిన ఆనంద్ ను ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. అయితే ప్రచారం నిర్వహించుకున్న బీఆర్ఎస్ కు 51 ఓట్లు వచ్చాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో అనన్యదే అత్యధిక మెజారిటీ. కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రతి ఓటర్ కి థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి నేను ఏవైతే హామీలు ఇచ్చినాయో అన్ని చేస్తున్నాను చెప్తున్నాను. ఆల్సో నా వార్డ్ కి ఫస్ట్ ప్రయారిటీ నేను ఇస్తాను. నాకు 1138 ఓట్స్ తోని గెలిచినాను. మేము ప్రజాసేవలో ప్రొఫెషనల్ గానే ఉంటాం. చైర్మన్ అభ్యర్థిగా మీకు ప్రకటించారు. వికారాబాద్లో 34 వార్డ్స్ ఉన్నాయి. మీరు అభివృద్ధికి ఎటువంటి పాటుపడతారు? ప్రతిదీ నేను కన్సిడర్ చేస్తానని చెప్పినాను. ఇప్పుడైతే నాకు ఇంకా జోష్ వచ్చింది. నేను వాటర్ సప్లై కానీ రోడ్స్ కానీ ఏవైతే ఎక్స్ట్రా యాడ్ అయిన రూరల్ ఏరియాస్ ఉన్నాయో మా మున్సిపాలిటీలో అవి కూడా అన్ని డెవలప్ చేస్తాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. చైర్మన్ పీఠానికి అవసరం చేసుకునే మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ దాటేసింది.